ఒక్క నిమిషం స్క్రోల్ చేయకుండా ఈ వీడియో చూడే. ఈ బుక్లో కొన్ని మంచి మాటలని చదివి వినిపిస్తా. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు చేసే పనులను చూస్తున్నాడు, నీ ప్రార్థనలను వింటున్నాడు, నీ పరిశుద్ధ తలంపులను ఎరిగి ఉన్నాడు. యేసు కోసం నీ సమయాన్ని, నీ శక్తిని, నీ ప్రావీణ్యతలను ఉపయోగించడాన్ని చూస్తున్నాడు. ఆహా, ఇదెంత ఆశ్చర్యకరమైన విషయం! అంతేకాదు, యేసు పరలోకంలో వ్రాయబడి ఉన్న నీ గ్రంథంలోని ప్రతి విషయాన్ని ఎరిగి ఉన్నాడు అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం! నీ మనసులో జనించే ప్రతి ప్రేమ కోరికను, నీవు చేసే ప్రతి ప్రేమ తలంపుకు, నీవు చేసే ప్రతి ప్రేమ కార్యానికి, నీవు మాట్లాడే ప్రతి ప్రేమ పలుకుకు ఆయన బహుమతిని సిద్ధం చేస్తున్నాడు. నీవు ఎవరైనా సరే, నీ వయసు ఎంతైనా సరే, నీ ఆర్థిక స్థితి ఎలాంటిదైనా సరే, నీవు పరలోక బహుమతి కోసం పెట్టుబడి పెట్టగలవు. నిన్ను గురించి పరలోక గ్రంథంలో ఏమి వ్రాసిందో నీకు తెలుసా? పరలోకంలో నీకోసం ఎలాంటి బహుమతులు వేచి చూస్తున్నాయో నీకు తెలుసా? తన అనంతమైన జ్ఞానం ద్వారాను, తన దూతలు సేకరించిన సమాచారం ద్వారాను, వారు గ్రంథములలో లిఖించే మాటల ద్వారాను నిన్ను గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు దేవుడు తెలుసుకుంటూనే ఉంటాడు. ఈ అద్భుతమైన సమాచారమే రానున్న ఒక దినాన మన బహుమతికి ఆధారంగా ఉంటుంది. చాలా బాగున్నాయి కదా? హోప్, నిరీక్షణనిచ్చే మాటలు అన్నమాట. దేవుడు నిరంతరం చూస్తున్నాడు, నిరంతరం తెలుసుకుంటున్నాడు, నిరంతరం అంచనా వేస్తున్నాడు, నిరంతరం కొలత వేస్తున్నాడు, నిరంతరం గ్రహిస్తున్నాడు. ఆయన దూతలు నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూ ఎప్పటికప్పుడు ఆయన గ్రంథంలో వ్రాస్తున్నారు. దేవుడు ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తన వద్ద ఎలా నిల్వ చేసుకుంటున్నాడు? పరలోకంలో కంప్యూటర్ వ్యవస్థ అక్కడ లేదు. మానవుని ఊహలకు అందనటువంటి వ్యవస్థ ఆయన వద్ద ఉంది. మానవుడు కనిపెట్టినా కనిపెట్టబోతున్న వ్యవస్థలన్నిటికంటే మిన్న అయిన వ్యవస్థ ఆయనకుంది. అవును, దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ కొలత వేస్తున్నాడు, అన్నీ గ్రహిస్తున్నాడు. మన జీవితాలను ఆయన కొలత వేసే విధానము సమగ్రమైంది, సంపూర్ణమైనది, మానవుల అంచనాలకు, కొలతలకు అతీతమైనది. ఆయన నీ బహుమానం కొరకు కొలత వేస్తున్నాడు. నీ బహుమానమును ఇవ్వబోవు ఆ సుదినం కోసం ఆయన ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. చాలా బాగున్నాయి కదా?